హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత భవిష్యత్తును ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ద్రావిడ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? లెట్స్ వాచ్. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలను అందించిన రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కోచ్ గాను తనని తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును ద్రావిడ్ అనేక రకాలుగా తీర్చిదిద్దాడు. ఈ అనుభవమే రాహుల్ ద్రావిడ్ కు ఆదరణ పెరిగేలా చేసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నుంచి పిలుపు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ జట్టుకు మెంటార్ గా ద్రావిడ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టు కోచ్ గా వ్యవహరించి ఇటీవలే ఆ పదవి నుంచి తప్పుకున్న సందర్భంగా రాహుల్ ద్రావిడ్ సరదాగా ఓ కామెంట్ చేశాడు. ఇక నుంచి తానొక నిరుద్యోగినని, ఏవైనా అవకాశాలు ఉంటే చెప్పండి అని కూడా ద్రావిడ్ అన్నాడు. తాజా పరిణామాలను గమనిస్తే ద్రావిడ్ తిరిగి రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. రెండు 2011లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన ద్రావిడ్ ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 3 సీజన్ల పాటు ఆ జట్టులోనే ఉన్నాడు. 2014లో అదే జట్టుకు మెంటార్ గా మారాడు. 2 ఏళ్ల పాటు మెంటార్ గా సేవలందించాడు. అదేవిధంగా 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు కోచ్ గా కూడా ద్రావిడ్ సేవలందించాడు. ఆ తర్వాత కమెంటేటర్ గా కూడా కొంతకాలం పాటు తన కెరియర్ ను కొనసాగించాడు. అక్కడి నుంచి వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయాడు. ఇండియా ఏ జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల తర్వాత అండర్-19 జట్టుకు కూడా కోచ్ గా వ్యవహరించాడు. మంచి ఫలితాలు రాబట్టాడు. 2016లో అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టును ఫైనల్ వరకు చేర్చగలిగాడు. 2018లో భారత్ అండర్-19 జట్టు ఛాంపియన్ గా అవతరించడంలోనూ ద్రావిడ్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ ఏడాది ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ అండర్-19 జట్టు మట్టి కరిపించింది. ఆ జట్టులో శుభ్మన్ గిల్, పృథ్వీ షా వంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వారిద్దరూ భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం వయసు 51 సంవత్సరాలు. తన 2 కుమారుల భవిష్యత్తును తీర్చిదిద్దే పని కూడా ద్రావిడ్ పై ఉంది. సమ్మిత్, అన్వయ్ అనే వీరిద్దరు కూడా క్రికెట్ రంగంలో రాణించేందుకు తహతహలాడుతున్నారు. వారి భవిష్యత్తు కోసం రాహుల్ ద్రావిడ్ ఏడాదిలో 10 నెలల పాటు కేటాయించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా 2 నెలల సమయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం కేటాయించనున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇటువంటి డీల్ రాహుల్ ద్రావిడ్ కు సరిగ్గా సరిపోతుంది. రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మెంటార్ గా ఎంట్రీ ఇస్తే ఇప్పటి వరకు మెంటార్ గా వ్యవహరించిన కుమార్ సంగక్కర్ వీడ్కోలు పలకనున్నాడు. కుమార్ సంగక్కర్ 2021 నుంచి రాజస్థాన్ జట్టుకు మెంటర్ గా ఉన్నాడు. లో జన్మించిన రాహుల్ ద్రావిడ్ చిన్నతనం నుంచే క్రికెట్ పై ఫోకస్ చేశాడు. తన 23వ ఏట భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 1996 నుంచి 2012 వరకు భారత జట్టు తరపున వన్డేలు, టెస్టులు ఆడాడు. కొన్ని నెలల పాటు భారత జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ది వాల్ అనే బిరుదును సొంతం చేసుకున్న ద్రావిడ్ టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్న 10 దేశాలపై సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ 2004లో రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్ల్లోనూ మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.